గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనం మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. Hello everyone. Hello. Hi. Okay. Good morning everyone. Dear friends and respected sirs. అందరికీ చాలా థాంక్స్. మైక్ వస్తలేదు. I think అది మైక్ అవసరం లేదు. వినిపిస్తుంది కదా అందరికీ. కొంచెం దగ్గర పెట్టి. సౌండ్ వేరు వినపడదు కదా. సౌండ్ ఇక్కడ ఉంది. Hi, how are you? కనీసం ఫ్రెండ్స్ ఇప్పుడే చేయండి కనీసం. ఏం కాదు.
ఓకే అందరినీ చూసినాక నాకైతే ఎగ్జాక్ట్లీ క్లాస్ రూమ్ లో ఉన్నట్టే అనిపిస్తుంది, ఏదో బయటకు వచ్చినట్టయితే అసలు అనిపించట్లేదు. No. మళ్ళీ సేమ్ యూనిఫామ్ వేసుకొని సేమ్ టైమింగ్స్ బుక్స్ పట్టుకొని ఆఫీస్ పోయేట్టుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ టైం తీసుకొని ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ అందరూ నేను చాలా దూరం నుంచి వచ్చా. సో ఇవాళ మనకి అందరూ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. I won't suggest anything because everybody is fully experienced and They have awareness. Yes. Everybody can do it on their own. Anybody want to sing a song, small song, or poem? Next. I will invite. Yes. నేను ఇప్పుడు ఎవరైనా పిలుస్తా ఎవరు ఇంకా తప్పకుండా ఇక్కడికి రావాల్సిందే. ఎవరు సో గర్ల్స్ సైడ్ నుంచి ఒకరు, బాయ్స్ సైడ్ నుంచి ఒకరు. ఓకేనా? ఎస్ From boys you can select any person. So I would like to call the first person will be Ravinder. Ravinder. Yes. Ravinder, please take an example now. హాయ్ ఫ్రెండ్, నేను రవీందర్ నా పేరు. Yes, this is the నమస్తే అందరికి. ఏంట్రా అందరు క్లాస్ రూమ్ ఉన్నట్టే ఉన్నారు. నాలుగు పేరు ఓపెన్ పార్టీ ఎమోషన్స్ కంట్రోల్ చేయకండి. 20 years బ్యాక్ తర్వాత ఇట్లా ఎలా ఉంటున్నారో అలాగే ఉంటున్నాను. ఎవరి బ్యాచ్ లో ఆడున్నాను. అమ్మాయి లాస్ట్ పేజ్ లో ఉన్నారు, పిల్లలు లాస్ట్ పేజ్ లోనే ఉన్నారు. కవిత అంటే మా లాస్ట్ పేజ్ మాకు బిగినింగ్ లో లాస్ట్ లో ఉండేవారు. Now they are last. థ్యాంక్ యూ ఫ్రెండ్, చాలా హ్యాపీగా ఉంది అందరూ ఈరోజు కలిసినందుకు. నరసింహ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. ఏమన్నాడు కొద్దిగా తలపడుతుందా ఆసానికి కూడా. మనకు తల్లిదండ్రులు ఈ సృష్టిని పరిచయం చేస్తే మన సమాజానికి పరిచయం చేసిన మన సార్లే.
ఆనందం కొన్ని అనుభవాలు ఉన్నాయి. నా పేరు కరీం, నాకు ఇద్దరు బాబులు. నేను చాలా మందిలో ఉంటా, నాకు జిరాక్స్ కూడా ఉంది. వాళ్ళతోటి నాకు ఎక్కువ ఆదాయం అంటే నడుస్తారు, లాగిస్తారు. నేను ఎక్కడ పోయినా నడుస్తారు, ఇంటికి పోతే మాత్రం ఖచ్చితంగా అన్నది ఇంటిపోయని చెప్పేది. నాకు లాగిస్తారు మాత్రం బిడ్డ ఖచ్చితంగా ఛాయ్ తాగి బిడ్డ ఛాయ్ తాగాల అని కూర్చుంటే సరే ఎవరన్నా ఎక్కువ ఆదాయం మాత్రం మాకు నడుస్తారు, లాగిస్తారు మాత్రం అనేది దాన్ని చూస్తే ఆ భయం అనేది ఇక్కడ ఇంకా శివునికి అనేది పోతలేదు. ఒకవేళ మనం ఇవాళ రాకుంటే ఈ 50 పేపర్లు పడుతున్నాము, ఈ 100 పేపర్ రాస్తున్నాము అంటున్నాను. ఇంకా ఎవరైనా ఉంటే మాట్లాడు. మళ్ళీ సార్ విజయ్ గారు చనిపోయారు కదా, వాళ్ళ వరకు ఒక 2 నిమిషాలు మౌనం పట్టింది. సభను అలంకరించినటువంటి మా గురువులకి, నా ఫ్రెండ్స్కి అందరు కూడా ఈరోజు కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ వేదికగా స్టార్టింగ్ మేము చేసినప్పుడు మేము కలవలేకపోయాము, చాలా మందిని కూడా ఈవెన్ మా గురువులు మేము సత్కరించలేకపోయాము. కానీ ఇప్పుడు ఆ అవకాశం రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ క్షణం ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంకా మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, వస్తే ఇంకా చాలా మంచి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. సో ఇక్కడ గురువు ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవాలనుకుంటే, గురువు అంటే ఎవరంటే చీకటిని తొలగించేవాడు. గురువు అంటే చీకటిని తొలగించేవాడు. ఇక్కడ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని ఎందుకన్నారంటే, ఇక గురువు త్రిమూర్తులతో సమానం. గురువు అంటే త్రిమూర్తులు. ఓకే, ఆ మహావిష్ణువు గురువులే ఉన్నారు, మహేశ్వరుడు గురువులే ఉన్నారు, ఓకే, పరబ్రహ్మ గురువులే ఉన్నారు. కాబట్టి మనం గురువులో వెతుకుంటాం. ఫస్ట్ అమ్మ మనకు లోకాన్ని చూపిస్తుంది, లోకాన్ని పరిచయం చేస్తుంది. కానీ ఇక్కడ నాన్న మనకు నడత నేర్పిస్తాడు. మనం పెరిగే విధానంలో మనం కరెక్ట్ గా పెరుగుతున్నాం అనేది కూడా దగ్గర ఉండి మరి నాన్న మనల్ని పరిరక్షిస్తారు, ఇంకా మనకు సజెషన్ చేస్తారు. అలానే గురువు కూడా మన స్కూల్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా మనము స్కూల్ వెళ్ళిపోయినంత వరకు కూడా మనల్ని నిత్యం గమనిస్తూ మనల్ని సరిదిద్దుతుంటారు. మనం చేస్తే కరెక్ట్ బిహేవియర్ లేకపోతే అక్కడ వాళ్ళు సరి చేసి మనం కరెక్ట్ బిహేవియర్ తోటి స్కూల్ నుంచి పంపించేస్తారు. అది గురువు గొప్పతనం. సో ఇక్కడ మనకు ఒక శిశువు ఎలాగైతే అమ్మ దగ్గర లోకాలు నేర్చుకుంటాడు, నాన్న దగ్గర నడత నేర్చుకుంటాడు, గురువు దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి శిల్పి ఎలాగైతే ఒక రాయిని శిల్పంగా చెక్కారు, అదే విధంగా మన గురువులు కూడా అవ్వాలి. ఇంత మనం ఈ పొజిషన్ లో ఉన్నామంటే నిజంగా వాళ్ళది ఎక్కడో ఒక చోట మనకు చాలా స్ట్రాంగ్ పునాది ఉంటుంది. మనది గురువులు మనం ఇంత ఎదిగామంటే కూడా ఎప్పటికైనా మన గురువుని తలుచుకుంటాం. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ గురువు ఉన్నారంటే అది మన చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ గొప్పతనే మనం ఇక్కడ పిలిచి మనం కానీ ప్రోగ్రామ్ చేస్తున్నామంటే. సో అక్కడ ఇంకోటి మనకు గురువు అనే ఫస్ట్ రాజపల్లి సర్వేపల్లి రాధాకృష్ణుని గుర్తుకొస్తారు. సో అక్కడ సర్వేపల్లి రాధాకృష్ణుడు ఎట్లా ప్రపంచాన్ని ఎట్లా మార్చారో అట్లనే మనకు ఈ గురువులు మన ప్రపంచాన్ని మార్చారు, మన ప్రపంచాన్ని పూర్తిగా మార్చారు. మీకు భయం కావచ్చు, భక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఒక ప్రపంచం అయితే మారిపోయింది కదా వాళ్ళ వల్ల. సో అది చాలా ఇంపార్టెంట్ చెప్పాడు. ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా అందరినీ వాళ్ళందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అందుకే ఆ వృత్తి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. ఇక మన ఎన్నో వృత్తులు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క పొజిషన్ లో ఉన్నారు. సో ఎన్నో వృత్తులు అని తయారు చేస్తే ఈ గురువులే. కాబట్టి మనం చాలా చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి, ఈ గురువు మన గురువులైనా. కాబట్టి ఇదేంటంటే వివరిస్తున్నటువంటి ఆత్మీయ సమ్మేళనం. కాబట్టి ఈ ఆత్మీయ సమ్మేళనంలో దాదాపు 21 సంవత్సరం బ్యాక్ వాళ్ళందరం మీరు నేను స్కూల్ అనుకుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి పేరు తర్వాత ఇప్పుడు మీ ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, మీ యొక్క హస్బెండ్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, ఎంప్లాయ్ ఏం చేస్తున్నారు, ఏ పొజిషన్ ఉన్నారు,
అప్పుడు జరిగిన కొన్ని సాంకేతిక సన్నివేశాలు ప్రతి ఒక్కరు చెప్తే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్ అన్నారు. ఓకే, నేను ఫస్ట్ నాతో స్టార్ట్ చేస్తాను. ఓకే, నా పేరు గణపతి, నా అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేసిన కేఎంఐటీలో ఉద్యోగం దగ్గర ఉంటుంది. నాకు ఒక బాబు, నా మిస్సెస్ డిగ్రీ చదివింది. హలో, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేస్తున్నాను కేఎంఐటీలో ఇబ్రహీంపట్నం దగ్గర. మా మిస్సెస్ డిగ్రీ చదివింది. మేము హస్నాపురంలో ఉంటాము. నాకు ఒక బాబు ఉన్నాడు. అందరు పిల్లలు అయిపోయిండ్రు, అందరు ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు 21 years అయిపోయిండ్రు. అందుకని ఇంత అర్థం చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సేమ్ అప్పట్లానే బ్యాచ్ ముచ్చట్లు. ఓకే, నా పేరు దివ్య, బాంబేలో ఉంటాను. మా ఆయన ఆనంద్, మార్కెటింగ్ మేనేజర్, వెస్టర్న్ రీజన్ హెడ్. నేను సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ 15 years ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్ మేనేజర్. ఇద్దరు పిల్లలు 10 years and 6 years. థ్యాంక్ యూ ఆల్. మా మిత్రులు ఈరోజు ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్టికా బిల్లలో ఫైనాన్స్ లిమిటెడ్లో సేల్స్ మేనేజర్ చేస్తాను బేగంపేట. నాకు మ్యారేజ్ అయింది లాస్ట్ April 24, 2021 ఇంటర్వ్యూస్ మ్యారేజ్ అయ్యి జస్ట్ 11 months బాబు, ఇద్దరు కింద. ఇక్కడ వాస్తవానికి చెప్పాలంటే చిరంజీవి సార్ ఇంటికి రాగానే ఫస్ట్ నాకు చిరంజీవి సార్ అరే మీరు అసలు చెప్తున్నారు, మీరు ఫ్యూచర్లో బాధపడతారు. 100% ఇప్పుడు నేను బాధపడేది నాకు తెలిసి చిరంజీవి సార్ ఇప్పుడు యాక్ వస్తున్నాను. ఎందుకంటే నేను చదివినా కానీ గైడెన్స్ కరెక్ట్ లేకుండే. ఇప్పుడు బీఈడీ చేసిన తర్వాత ఎంసీఏ చేసిన తర్వాత మళ్ళీ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి అసలు సాఫ్ట్వేర్ ఫీల్డ్ పోతే ఎప్పుడో సెట్ అయిపోయాను. నేను ఎంసీఏ చేసిన తర్వాత మళ్ళీ గ్రూప్ 2 ప్రిపేర్ కావడం పెద్ద బ్లైండర్ మిస్టేక్. మళ్ళీ బీఈడీ చేసిన తర్వాత ఎంసీఏ చేయడం పెద్ద, అది చాలా బ్లైండర్ మిస్టేక్. అంటే మా ఫ్రెండ్స్ ఎంసీఏ వాళ్ళు చూస్తే ఒక్కొక్కరు లండన్లో, అమెరికాలో, మాల్టాలో చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది చాలా చెప్పడం లేక బ్లెండర్ మిస్టేక్ చేసిన, అందరు మంచి పొజిషన్లో ఉన్నారు. నేను ఇక్కడ హైదరాబాద్ నుండి ఇట్లా చాలా ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళని చూస్తే నిజంగా చెప్పాలంటే నేను ఇప్పుడు నాకు జరిగే తప్పుగా భవిష్యత్తులో నా పిల్లలకు జరగకూడదని అనుకుంటా. ఎవరికైనా సరే ఈ బ్లెండర్ మిస్టేక్స్ తెలియకపోతే తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బేసిక్ చారగొండ స్కూల్లో ఉన్నంత బేసిక్ ఫౌండేషన్ ఎక్కడ లేదు నాకు తెలిసి. ఇప్పటికీ చూస్తున్నా కదా మా పిల్లల మా అక్క వాళ్ళ పిల్లల్ని, వాళ్ళకి ఏబిసిడి కూడా రావు. 10th class చదువుతున్నాడు మా అన్న కొడుకు. వానికి అడిషన్స్, డివిజన్స్, మల్టిప్లికేషన్స్, టేబుల్స్ ఇట్లా రావు. మళ్ళా అసలు ఏమి ఎడ్యుకేషన్ ఫీజు లక్షల్లో ఉంటుంది. ఏం చెప్తున్నా అనేది ఇట్లా అర్థం కాదు. నాకు తెలిసిన చారగొండ స్కూల్లో బేసిక్ ఫౌండేషన్, అంత బేసిక్ ఫౌండేషన్ మురళీ సార్ గారిని, వెంకటేశ్వర సార్ గారికి, రామరెడ్డి సార్కి స్వాగతం, సుస్వాగతం. నాకు తెలిసిన చాలా మంది పేరెంట్స్ అందరూ ఐడియా ఉన్నారు. మేబీ కొంతమంది మిస్ అయ్యారు ఇక్కడ. సైదమ్మ, నరసింహసార్ స్కూల్లో తక్కువ తిప్పి ఇట్లా నిక్నేమ్ పెట్టి పిలుస్తుండే అందరూ చాలా నవ్వుతుండే. తిప్పి ఏం చేస్తున్నావు? ఒకసారి దశరథన్ సార్ రెడ్ ముక్ అని చంద్రశేఖర్ గురించి వీళ్ళు సార్ లెసన్ చెప్తుండే
వీళ్ళంతా కలిసి ఏం చేస్తుండే మధ్యలో జోక్ చేస్తుండే సార్ కట్టే పట్టుకొని కొడితే క్లాస్ రూమ్ మొత్తం ఒకటి అయిపోయింది అంతా చాలా వీళ్ళందరూ చూస్తే నిజంగా చెప్తున్నా ఫస్ట్ టైం ఇంతమందిని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నా పేరు రోజా, నాకు 2 బాబులు. ఈ సంవత్సరం మా బాబుకి 10th అయిపోయింది, చిన్న బాబుది 8th అయిపోయింది, 9th పోవాలి. మా ఆయన బిజినెస్ చేశాడు, నేను ఖాళీగానే ఉంటాను ఇంట్లో. కానీ ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది. అసలు ఈ రోజు 20 సంవత్సరాల తర్వాత కలిసిమంటే అసలు ఫేస్లు కూడా మళ్ళీ సార్ వాళ్ళు అసలే మారలేదు, మేమన్నా మారిపోయినాం. ఇంకా సార్ వాళ్ళు తిడుతుంటే అసలు ఆ రోజు ఎందుకు తిడుతుంది సార్ వాళ్ళు అనుకునేది. కాకపోతే ఇప్పుడు చాలా బాధ వేస్తుంది. అసలు ఇంట్లో పిల్లలకి వీళ్ళకి అంటుంటే ఈ సార్ వాళ్ళు తిట్టేది మంచిగా ఉంది, ఆ రోజులే బాగున్నాయి. కాకపోతే ఇక కానీ మళ్ళీ ఆ స్టేజ్ పోతామా పోతే బాగుందన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆ స్టేజ్ రాదు ఇక. కానీ మా పిల్లలు అందరూ బాగుండాలని మీరు ఆశీర్వదించాలి సార్, అంతే. ఇంకా ఏం చెప్పాలి సార్, అసలు మాటలు రావట్లేదు. అందరూ బాగుండాలి. వెంకటేశ్వర నా పెళ్ళైన కొత్తలో ఏం తిట్టిందంటే నీకేమైంది ఇప్పుడు పెళ్లి చేస్తున్నాను అన్నాడు. డిగ్రీ చెయ్యను అన్నాడు. అసలు ఆ రోజు నుంచి నాకు అదే మైండ్ ఉంది. మరి ఏం చేయాలి సార్, మా ఇంట్లో పరిస్థితి కాలేదు కాబట్టి ఒకరికరు వెళ్ళిపోవాలని మా వాళ్ళు తట్టిన పోలీస్ స్టేషన్ అని చెప్పిన. ఇంకా సార్ చచ్చిపోతే సార్ నన్ను తిట్లు తిట్టేది. ఆ ప్లేస్ లో ఎవరు కూర్చున్నారని నన్ను తిట్టేది. ఆ ప్లేస్ లో నేను వెళ్ళిపోయినా కానీ వాళ్ళకి ఖచ్చితంగా తిట్లు పడేది. క్యారెక్టర్ సార్ ఒకసారి తప్పు చేయాలని నాకు తప్పు నిందించి బయటకు వెళ్ళగొట్టాను. చాకీస్ పడితే తీసుకుంటే కూడా గెట్ అవుట్ మౌనంతోనే సారు ఖండించింది. ఒక్కరోజే నన్ను ఆ సార్ జీవితంలో నన్ను తిట్టిందంటే ఒకే ఒక్క రోజు ఆ సార్ నన్ను కానీ సంచారిలో ఇట్లా ఏ కొడుకులో కానీ నేను ఎలాంటి తప్పు చేయలేదు. ప్రతి ఒక్కసారి నన్ను హెల్ప్ చేశాడు. అప్పుడే మమ్మల్ని ఇంకా కొంచెం గట్టిగా కొట్టి పై స్థాయి పోలీసులు ఉంటే ఈరోజు బాగుపడమేమో. అది ఇంతకే ఉన్న ఒంటితోనే పరిమితమైన అందరి సార్వలకి ఇక్కడ విచ్చేసిన గురువులకు మరియు విద్యార్థులకు అందరూ ఇక్కడ విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం 21 సంవత్సరం కంప్లీట్ అయింది, 22 సంవత్సరాలు రన్నింగ్. ఇక్కడ ఎంతమందిని మనం వస్తామో రావాలనుకున్నాం, కానీ చాలా మంది వచ్చి చాలా సంతోషం. ఇక్కడ సార్లు అందరూ ఉన్నారు, మనకి చెప్పిన వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడ 99% వచ్చారు. చాలా సంతోషం సార్. మీరు కొంతవరకు స్టడీ చేసిరు మమ్మల్ని కాబట్టి మేము స్థాయికి వచ్చాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే కొంత తెలిసి తెలియక కొన్ని మార్గాలు చెప్పేవాళ్ళు లేక కొంత మేము రూట్ చేంజ్ పోవచ్చు. కొంతమందికి చెప్పిన వాళ్ళు మంచిగా అవ్వచ్చు, మాకు చెప్పేవాళ్ళు లేరు కొంతవరకు. కాబట్టి మేము మా సొంత నిర్ణయంతో మేము ఇప్పుడైతే మంచి పొజిషన్ ప్లస్ పొజిషన్లోనే ఉన్నాం. నేనైతే నా పేరు చంద్రశేఖర్, వడ్డేపల్లి. సార్ నరసింహ సార్ ఎప్పుడు అడిగేది మీ ఇంటి పేరు ఏదని. నాకు పెద్దగా అవగాహన లేదప్పుడు. మా ఇంటి పేరు వడ్డేపల్లి చంద్రశేఖర్. యాక్చువల్గా మా నాన్న పేరు మల్లయ్య. నేను ఎంకామ్ బీఈడీ చేసిన. నేను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు ప్లస్ పొజిషన్లోనే ఉన్నాను, చాలా మంచిగానే ఉన్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందు దశరథన్ సార్ గురించి చెప్పాలంటే ఎప్పుడెప్పుడు కలుస్తారు సార్, సార్ కలుస్తుంటాడు. ఇక సార్ ఏం చేసేవాడంటే ఎవరి దిక్కు చూసినా ఒకరి దిక్కు ఎంటర్టైన్మెంట్ ఎవరు చేసినా కూడా తనే చేసిన అనేది అక్కడి నుంచి వచ్చింది అనేది సారు ఉండే ఆలోచన. సరే ఏదైనా మన మంచికి అనుకోవాలి. నేను మాత్రం ఇప్పుడు మాకు 2 పిల్లలు, 3 పిల్లలు, నాకు 3 కొడుకులు. నాకు మిస్సెస్ హౌస్ వైఫ్, నాది చనకొండ అత్తగారు తెలుసు అనుకుంటా. మ్యాక్సిమం వెంకటేష్ వాళ్ళ చెల్లెలు మ్యాక్సిమం తెలుసు అంటున్నారు, తెలుసు అనుకుంటా అందరికి. సార్
కార్యక్రమాన్ని అలంకరించిన గురువులకు, వేదిక మీద ఉన్న మిత్రులకు అందరికీ వందనాలు. నా పేరు రామకృష్ణ. నాకు ఇది ఒక పాప బాబు. నేను ఫార్మా కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను చోటుతో. నేను ఉండేది సంతోషంగా ఉంటాను. మా మిస్సెస్ భోజరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ ప్రొఫెసర్గా పనిచేస్తారు. ఓకే. మా ఆయననేమో మిర్చిబండి మిర్చి దేవరకొండ, నన్ను ఇచ్చింది దేవరకొండ. మా సార్ నేను మిర్చిబండి. నాకు ఒక పాప. మా అమ్మాయి 6th క్లాస్ అయిపోయింది, 7th చదవాలి. నేను స్కూల్లో వెళ్ళాడు, చదువు చదవకపోయాను. అందరికీ తెలుసు నేను చదవాలని. కానీ మా నాన్న కాళ్ళు ఎక్కేవాడు, మా అమ్మనేమో కళ్ళకి వచ్చింది, కళ్ళకే. మా ఇంట్లో ఏమో చేసేటోళ్ళు లేకుండే. కానీ పనిలో ఫస్ట్ ఉండేదాన్ని. ఈ పనికి భయపడిపోయేదాన్ని. కానీ నాకు వచ్చేది చదువు రాకపోయింది. ఇప్పటికీ నాకు చదువు రాదు. హెల్ప్ చేస్తారు, అందరూ హెల్ప్ చేస్తారు. అరే ఈ మా పలానామా అంటారు, పలానా బిడ్డ పలానామా. స్కూల్లో మంచి పేరే తెచ్చినాను. స్కూల్లో చదవలేదు, భయపడకుండా ధైర్యం ఉండేది. చదువు చదవలేదు. ఎవరు పడితేనే ఉన్నా నాకు కొంచెం జ్ఞానం కలుగుతుందేమనుకునేది. అయినా ఇంటికి వెళ్ళి ఆలోచించేది. ఇంట్లో పని ఎప్పుడు అయిపోతుంది, పని ఇంట్లోనే ఉంది. స్కూల్లోకి వెళ్ళినా కానీ నాకు పనినే ఉండదు. మా నాన్న తాళకి వస్తాడు, మా అమ్మ ఇప్పుడు తల్లికి వేస్తారు. వాళ్ళకి వచ్చే వరకు ఇంకా ఫుడ్ పెట్టాలి. కనీసం మంచి బట్టలు, మా నాన్న మంచి బట్టలు వేసుకోవాలి, మా అమ్మ మంచి బట్టలు వేసుకోవాలి, మంచి ఫుడ్ పెట్టాలి. నేను కనీసం గదంగా సహాయం చేయాలి వాళ్ళకి అని ఉండేది మంచిగా. సార్ వాళ్ళు వదిలేసారి నాకు ఏం బాధ లేదు, చదువు రాకుండా నాకు బాధ లేదు. కానీ మంచి తిండి ఫుడ్ పెట్టి తల్లిదండ్రులు మంచి మంచి ఉంటుందే చాలు. నలుగురు ఉన్నాం, మా అన్న ఒక అన్న, మేము 3 అక్క చెల్లెలు. మా అక్క మంచిగా చదివేది, అంజనే సార్ కాబట్టి పిల్లలు పోయి అందరు సార్ వాళ్ళు మంచిగా చెప్పేది. చదువులో ఫస్ట్, ఇంగ్లీష్ తెలుగులో మ్యాథ్స్ అన్నింటిలో ఫస్ట్ ఫస్ట్. లక్ష్మణ సార్ కాకపోయింది, ట్యూషన్ అంజనే సార్ కాకపోయింది. ఆమె చదువులో ఫస్ట్. ఆమెకు పని ఎక్కువ చెప్పలేదు. ఇంటికి పెడతాం అక్క చేయలేదు. నేను అడగాను కట్ట నేను పని చేసినాను. మా చెల్లెలు చిన్న కట్ట ఆమె ఇంకా చేసేది. కానీ బాగా ఎక్కువ అన్న ఒక్కడు ఆయన ఎన్నడూ ఒకనాడు ఒక పని చెప్పలేదు. ట్యూషన్లో పంపించేది, చదువు అఫీషియల్ కాదు. మంచి బట్టలు మంచి తిండి అన్నీ చేసేది. ఇప్పటికీ అఫీషియల్ ఆయన ఇంత బాగా పెట్టాను. ఎప్పటికీ మా చదువులు ఎవరిని బాగా బాగా పెట్టాలి. బాగా పెట్టి ఏమన్నా ఆయన బాగా పెట్టి నేను బాగా ఏదో విధంగా దేవుడు నన్ను బాగా పెట్టాను. కానీ నాకు బాధపడేది నేను బాగా పెట్టాను, బాగా పెట్టాను. మంచి మాటలే నేను మంచి మాటలే మాట్లాడే. ఇప్పుడు మిర్చి బండి వేస్తున్నా. నేను మిర్చి బండి వేస్తే నేను లేని వాళ్ళకి మిర్చీలు పెడతా, ఆకలి అన్న వాళ్ళకి మిర్చీలు పెడతా. మా కాడ 40 రూపాయలు తీసుకుంటే 50 రూపాయలు ఆఫర్ బండి. పొలం కాక వాళ్ళ గురించి ఆలోచించాలి. కానీ ఇంకా 2 ఒక 4 తినలేము. పరిస్థితి అట్లా ఉంటుంది. ఎందుకంటే మేము చూసినాం, మేము 3 ఆడపిల్లలు ఒక అన్నయ్య అట్లా ఉన్నది లేని చూసి కారం నెప్పులతో అయినా తిన్నాం. ఇప్పటికీ అట్లే నేను అదే మిర్చి బండి. మా ఆయన నాకు మంచిగా హెల్పింగ్ చేస్తాడు. ఆయన మాట నేను ఇంత కోపం వచ్చినప్పుడు నేను మా ఆయన తింటా. ఆయన తినలే పడతా, భయం లేదు. భయం అనేది తొలిపోయింది. కానీ మంచిగా ప్రేమగా ఉంటాం, తింటుంటే మాట్లాడుతుంటే నవ్వుకుంటా మంచిగా రాబెట్టి సార్ మా ఎన్నో సార్లు సందర్భం పెట్టగట్టుకోవాలి. సార్ సారి పక్కన మీరు అయినా సార్ చూసిన అవేది అంతే. మంచిగా దాని ఎప్పుడు ఆలోచించాను పెట్టబడుతుంది, చదువు రాదు పెట్టబడుతుంది. అంటే సార్ అవే
ఉంది గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేశాను కాబట్టి ఆ గెట్ టుగెదర్ పార్టీకి మన చేసిన గురువుగారికి ఆరాధన వందనాలు. ఇంకోటి ఏంటంటే వచ్చి ఇలా కనీసం ఏదైనా మనం చదువుకున్న మనం ఏం చేస్తున్నాం ఎక్కడ ఉంటున్నాం మన గోడలతో ఒక మాట మాట్లాడి వెళ్ళిపోవాలి. కానీ ఇంత టైం తీసుకోవాలి, ఎందుకంటే మన టైం 2:30 ఆల్రెడీ ఎక్కువ టైం చూడమన్నా. అయితే నా పేరు జి రమేష్, నేను ఆర్టీసీ సెంటర్ కర్ణాటక చేస్తున్నా. 2011 జాయిన్ అయినా, ఇప్పటికి 12 years. మా భార్య అవ్వలేదు, నేను దేవతలో ఉన్నా ప్రజెంట్గా. ఇక్కడ సామాన్య గురించి చెప్పాలంటే ఇక్కడ అంజన్ సార్ నాకు ఇంగ్లీష్ ఏం చదువుమంటే ఫస్ట్ గురు మన అంజన్ సార్. ఎందుకంటే అతనితోనే ఇంగ్లీష్ మనకు ఒక్క లెసన్ కనీసం 1500 మినిట్స్ నేర్చుకున్నాం. ఆ మినిట్స్ వల్ల ఈరోజు ఇంగ్లీష్ అంటే ఏంది, ఇంగ్లీషు నేర్చుకుంటే ఒక అంజన్ సార్ నుంచే. ఇంకా మిగతా మ్యాథ్స్ మన ఎల్ఏ సార్ కానీ యాగి సార్ కానీ ఏ మ్యాథ్స్ అంటే మీరు మొత్తం మీద మన యాగి సార్ ఒక్క రాబోని మూడు విధాలు అయిపోయేవారు. చాలా ఎక్సలెంట్ సార్ కూడా. నరసింహ సార్ అంటే ఏంటి జయశేఖర్ దశ దయచేసి సార్ ఎట్లయినా అయిపోయేవారు సార్. ఎందుకంటే ఎట్లయినా పునల్ సార్ కూడా సోషల్ చాలా బాగా అయిపోయాడు. రావణ సార్ తెలుగు పద్యాలు ఇంకా యాద్ ఉంది. అడతేలి కానీ భూమి ఆ పద్యాలు చాలా బాగా సార్. రాకపోతే కొన్ని దండించినట్టు వాడు అది చాలా బాగుంది. ఇంకా ధైర్యం సార్ అంటే ఇంకా మొత్తం ఇంకా మాతో వచ్చి నోట్లో పెట్టేవాళ్ళు తెలుగు సబ్జెక్ట్ అంటే అసలు సదాచారం అనేది ఖాళీ అని మాత్రం వచ్చి ఆడుకొని వచ్చి నోట్లో పెట్టే దిగేదే. నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. అయినా సమయాన్ని కేటాయించి మన అందరం ఇక్కడ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సుమలత నన్ను నల్గొండకి ఇచ్చిరు. ప్రజెంట్కి అయితే నేను హైదరాబాద్లోనే ఉంటున్నా. నేను MA చేసా. ప్రజెంట్గా హౌస్ వైఫ్గానే ఉన్నాను. మా సార్ వచ్చేసి టీఎస్ఎల్ ఫినిషియర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ఈ సబ్జెక్టులలో అలాగే చదువుకున్నాను కాబట్టి స్థాయికి వచ్చాను. నమస్కారం. టైం లేదు, సమయం లేదు కాబట్టి మనం కూడా ఎక్కువ సమయాలు వినియోగించుకోకుండా తక్కువ సమయంలోనే పూర్తి చేసుకోవాలని సెలవు. నాకు ఇద్దరు రోడ్లు, నేను అస్సాం రోడ్డు స్కూల్గా నడుస్తాను. ఇక హస్బెండ్ హౌస్ వైఫ్ ఏదో మాట్లాడాలని స్కూల్లో పోయి కూడా ఉన్నా. పాప డెంజర్ వాళ్ళే. నేను అసనాపురంలో ఉంటాను. మా హస్బెండ్ హౌసింగ్ లోన్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఎప్పుడు మాట్లాడకపోతే ఇబ్బంది
గురువులందరికీ వందనాలు, నా గట్టి అందరికీ వందనాలు. నా పేరు రామకృష్ణ. నేను జడ్పీఎస్ 8th క్లాస్ వరకు 8 మాత్రమే చదివాను. నేను 8th క్లాస్ వరకు 4 months చదివాను. నేను ఆ 4 months కూడా నాకు ఏం జ్ఞాపకాలు ఉన్నాయి స్కూల్లో. అందుకే సార్ క్లాస్ మర్చిపోలేదు. సార్ భయానికి నాకు రెసిడెన్సీ సీట్ వచ్చిన 1 week మన స్కూల్కి రాలేదు. సార్ భయానికి స్కూల్ మానేసిన. క్లాస్ కూడా జరిగిన ఒక ఇన్సిడెంట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. క్లాస్ మొత్తం 120 members 8th క్లాస్లో ఉండేవాళ్ళం. ఫస్ట్ బెంచ్ ఫస్ట్ పర్సన్ నేనే. సార్ క్లాస్లో రాత్రి ఒక క్వశ్చన్ అడిగితే ఫస్ట్ నేను ఆన్సర్ చెప్పాను. మళ్ళీ 120 members అదే క్వశ్చన్ అడిగింది. క్లాస్ మొత్తం అందరూ నిల్చున్నారు. క్లాస్ నుంచి నేను ఒక్కడిని మాత్రమే ఎస్కేప్ అయ్యాను. సార్ దెబ్బలు నేను ఒక్కడే ఎస్కేప్ అయ్యా. అందుకే ఆ ఇన్సిడెంట్ ఇంకా గుర్తున్నాను. నేను MFA ఫోటోగ్రఫీ చేశాను. ప్రజెంట్ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఫోటోగ్రాఫ్స్ అని టాపిక్ పెట్టాను. ఫోటోగ్రఫీ రిలేటెడ్ వర్క్ చేస్తున్నాను. మా వైఫ్ హౌస్ వైఫ్, నాకు 2 పాపలు. మల్లేష్ చాలా హీరో, గోటు హీరో. మీతో నేను కొంతమందితో ఆదర్శ విద్యార్థి లెవెల్లో చదివాను. కొంతమందితో అంటే 10th లో ప్రైవేట్గా జాయిన్ అయ్యాను. నేను నా పేరు జిల్లా ఆంజనేయుడు, నారాయణ పేరు మా మామ ఆయన ఆధ్వర్యంలో నేను 10th క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది ప్రైవేట్గా. సో 10th క్లాస్లో నేను చేసిన ఒకే ఒక ఇన్సిడెంట్, అదే టపాకాయలు తెచ్చి మామూలుగా టపాకాయలు తెచ్చి మా మధ్యలో తెలుగుపాఠం చెప్తున్నప్పుడు నేనే ఉండి ఒక్కసారి టపాకాయలు కాల్చి కలిసేపటికి సార్ వెళ్తుంటే టపాకాయలు ఒకరు మళ్ళీ కాల్చింది. మళ్ళీ కాల్చిన తర్వాత కొద్దిసేపటికి సార్ బయటికి వెళ్ళి చిరంజీవి సార్ చీర అంటే ఆ ముందు పేర్లు చెప్పారు. వదిలేసి మా దగ్గర తీసుకెళ్ళారు. ఒక్క ఇన్సిడెంట్ తోటి ఇప్పటికి నేను ఫస్ట్ టైం రాలేదు, అప్పుడు కొద్దిగా బిజీ ఉండి రాలేకపోయాను. ఇప్పుడు మరి పట్టుబడి ఈరోజు సెలవు 2 రోజులు సెలవు పెట్టుకొని వచ్చారు. ఎందుకంటే ఆన్లైన్ ఆర్డర్స్ నేను చేసేది వినడం. సో నాకు ఇంకా పెళ్లి కాలే. కాబట్టి నాకు తెలిసి చాలా వచ్చిన కాడికి చాలా సంతోషం. ఎందుకంటే 2 సంవత్సరాలు ప్రతి సంవత్సరమే చేద్దామంటే సార్ మీకు గెట్ టుగెదర్ లేకపోతే ఏదో ఒకటి సందర్భం తీసుకొని ఇట్లే మామూలు సంవత్సరాలు 2 సంవత్సరాలు కలిసి చేస్తుంటే మనకు కూడా జ్ఞాపకాలు మిగుతాయి. ఇది కాకపోయినా రేపైనా మిత్రులకు వెళ్ళిపోవచ్చు. ఈయన ఎవరు మమ్మీ అంటే ఈయన నెక్స్ట్ ఇంత సంతోషం. ఈ క్షణాలు మళ్ళీ వస్తాయో రావచ్చు. దయచేసి ఎప్పుడైనా సరే మీకు సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఒకసారి బాగుంటుందని నా కోరిక. ఈరోజు అందరూ హ్యాపీగా అనిపిస్తుంది.
ఇద్దరు బాబులు, పెద్ద బాబు 2nd ఇయర్, చిన్న బాబు 10th క్లాస్. నేను ఉండేది KPHలో. ఈ టైం ఇవాళ నా ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఫస్ట్గా ఎన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలా మంది మిస్ అయ్యారు. అందరూ టైం స్పెండ్ చేసి, సార్ వాళ్ళు కూడా వాళ్ళ టైంలో బాగా స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సరే మన తిరుమల గారు చెప్పాలంటే అందరి గురించి చెప్పుకోవచ్చున్నారు కానీ టైం లేదు. ఒక మాట చెప్పగలను, అందరితో కట్టితోడు కొట్టవారు రామేశ్వర లేచి నిలబడాలి. అదొకటైతే గుర్తుండిపోయేది. సరే ఈ చోటు మనం ఎన్నో జరుపుకోవాలని అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ వేదికను అలంకరించినటువంటి గురువులకు నేను హై స్కూల్ వరకు రాలేదు, ట్యూషన్ వల్ల వరకే 5th క్లాస్ వరకు చదివాను. మేము లాస్ట్ టైం కూడా గెట్ టుగెదర్ మేము అక్కడ అరేంజ్ చేశాము, చాలా సక్సెస్గా చేశాము. అంతకంటే ఎక్కువ సక్సెస్ కావాలని చెప్పేసి ఈసారి ప్రోగ్రామ్ ని హైదరాబాద్ షిఫ్ట్ చేశాము. అప్పుడు ఇక్కడ అరేంజ్ చేసినప్పుడు కొంచెం గురువు గారు చెప్పలేకపోయినాము. ఈసారి అందరికి చెప్పాలి, అందరు రావాలనే ఉద్దేశంతో అక్కడికి ఇక్కడ షిఫ్ట్ చేసినా కూడా అంత ఇంప్రూవ్మెంట్ కనబడట్లేదు. ఇంకా చాలా మంది మా ఫ్రెండ్స్ అక్కడ చూసిన వాళ్ళు ఇక్కడ రాలేదు, అది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. నా పేరు శ్రీను, నేను టీ శ్రీను, నా పేరు టీ శ్రీను. అంటే శ్రీనులు చాలా మంది ఉన్నారు కాబట్టి, శ్రీనులు రామకృష్ణులు వీళ్ళందరూ క్లాస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ టీ శ్రీను, సిఆర్కే, జేఆర్ ఇట్లనే ఈ విషయాలతో దీంట్లతోటే గుర్తుపడతారు. నేను స్టేషన్ మాస్టర్ వికారాబాద్ లో రైల్వే స్టేషన్ మాస్టర్ వర్క్ చేస్తున్నాను. నేను మా ఊరు వచ్చేసి జంగారెడ్డిపల్లి ఆమంగల్ దగ్గర. మాకు చారకొండకు వచ్చిన తర్వాతనే నేను కొంచెం స్టడీలో పికప్ అయ్యాను. నేను చారకొండలో స్కూల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు ఈ ఎడ్యుకేషన్ పైన కానీ కొంచెం ఇంట్రెస్ట్ లేకపోతుండే. నేను స్కూల్కి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ నా ఫ్రెండ్స్ మరపల్లి శ్రీధరు, సంజీవ, వీళ్ళు కొంచెం మేము ఒకే దగ్గర కూర్చునేది. అంటే అంటారు కదా, చదువుకునే వాళ్ళు ఒక దగ్గర కూర్చుంటారు, చదువు రాని ఒక దగ్గర కూర్చుంటారు అన్నట్టుగా నాకేం రాకపోతుండే. నేను వాళ్ళ దగ్గరనే కూర్చుంటున్నానండి. ఎప్పుడు చూసినా ఫస్ట్ 2nd క్లాస్ వరకు నేను బాగా నేను చాలా క్లాస్లో అసలు ఏం రాకపోతుండే, ఏబిసిడి రావు, ఏం రావు. నేను హై స్కూల్ నుంచి వచ్చిన ఇక్కడ కూర్చుని బడికి వచ్చేవరకే ఇక్కడికి మా క్లాస్లో వాళ్ళందరికీ ఇంగ్లీష్ వాళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు. ఇంగ్లీష్ వాళ్ళకు అన్ని ఏబిసిడి వాళ్ళకు చదవడానికి రీడింగ్ అన్ని వస్తుంది. నన్ను మా సార్ కానీ ఆ మేడం రోజు నన్ను సీనియరెడ్డిని వీళ్ళని రోజు ఆ క్లాస్ కానీ ఆమె కూర్చోబెడుతుంది. వీళ్ళందరూ లంచ్ పంపించేది ఆమె మాత్రం, ఆ మేడం మాత్రమే ఉన్నది. లంచ్కి వాళ్ళు రిటర్న్ వచ్చే వరకు ఏబిసిడి అట్లా నేర్పించి అట్లా నాలో ఒక కసి పెరిగింది. ఎట్లయినా సరే నేను చదవాలి అనే ఉద్దేశంతో అక్కడనే ట్యూషన్ చేయనైనా. ఎప్పుడైతే 2nd క్లాస్ లో ఉన్నానో 3rd క్లాస్ లో నేను ఫస్ట్ వచ్చిన క్లాస్ లో నేను అట్లా కసితోటి చదివినా, ఆ కసితోటి నేను 5th క్లాస్ వరకు చదివి నేను వెళ్ళిపోయి ఇప్పుడు ఒక లైఫ్ లో నేను మంచిగా సెటిల్ అయినా అనుకుంటున్నా. అందరూ అట్లనే ఉండాలి, అందరూ మంచిగా చదువుకోవాలి. ఇప్పుడు అందరికీ ఎవరికి అందరి నెంబర్లు తీసుకొని ఎవరికి ఏ కాంటాక్ట్ కావాలన్నా, ఎవరికి ఏ అవసరాలు ఉన్నా కానీ అందరూ ఆదుకోవాలి. ఎవరన్నా మన బ్యాచ్ వాళ్ళకి ఇంకా ఎవరికన్నా ఇంకబడి ఉన్న వాళ్ళకు ఏదైనా ఫండ్ లాగా ఏదైనా తయారు చేసి అందరు కొంచెం సహాయం చేసి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు కుమార్, నాకు 2 బాబులు. ఇంటర్ అయిపోయింది. పెద్ద బాబు 2nd ఇయర్ వచ్చినాను, చిన్న బాబు 9th చదువుతాడు. చిన్న మాట చాలా
నేను హ్యాపీ కారణం అయితే ఒకటి క్లాస్లో ఒకసారి నేను అందరూ నాకు క్వశ్చన్ కలుగుతున్నాను అనుకుంటే అప్పుడు నా ఇంకా రోజే కూర్చుంటే ఇంకా సార్ అనుకుంటే ఇంకా నేనేమో భయపడుతుంటే రోజు రకరకాలకి అందించింది అయితే అప్పుడు నేను చెప్పిన క్వశ్చన్ చెప్తే సార్ అబ్జర్వ్ చేసింది రోజు చెప్పిన విషయం అలా చెప్పేసి ఇంకా నేను సార్ అర్థమైపోయి ఇద్దరు లేపి ఇద్దరు కొట్టింది ఇంకొకటి ఏంటంటే చదివి కూడా క్వశ్చన్ నేను అడిగాను కదా నేను అడిగినప్పుడు ఇంకా ఎవరు చెప్పకపోతే కవి ఇచ్చేది సార్ కథలు తీసుకురావాలి అంటే ఇంకా కవిలు అయితే కవి కాబట్టి ఈరోజు మనం స్కూల్లో ఉన్నట్టే కానీ లాభంలో ఉన్నట్టే కానీ విద్యార్థులు కాకపోతే చూద్దాం మనం టైంకు 10 నిమిషాలు ముందు 10 నిమిషాలు ఎక్కువ వచ్చినట్టే వచ్చినాం కాకపోతే సార్ అందరికీ కరెక్ట్ గుడ్ మార్నింగ్ సార్ అన్నట్టు మన అలంకరించి చేసినట్టే కరెక్టే ఉంది కానీ ఇది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఇలా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి నాకు ఇంతకుముందు ఇట్లా నాకు విలువలేదు ఇప్పుడు ఇచ్చిన బాగాలేకున్నా కానీ టైం చేసి వచ్చినాను నేను నా గ్రాడ్యుయేషన్ కాబట్టి మనం మనకు సార్లు చెప్పినట్టు నేను వినకపోవడం మాది విద్య గుడి విద్య గురుదేవి విద్య గుడి విద్య అన్నట్టు మనం సబ్జెక్ట్ సార్లు మాత్రం ప్రతి ఒక్క సబ్జెక్టు ఇన్ని మార్కులు వస్తాయి ఇన్ని మార్కులు వస్తాయి కరెక్ట్ పేరు గురించి ఆ నెంబర్ల ప్రకారం అందరికీ క్వశ్చన్ అడిగి ఎందుకు వచ్చినాయి ఎందుకు తక్కువ వచ్చినాయి ఇప్పుడు 20 విద్యార్థులు ఎక్కువ వచ్చినాయి నీకు ఎందుకు రాలేదు మీరు చదవాలని మనకు ఒక స్టేజ్ మీద చెప్పి కానీ అది మనం మర్చిపోయిన వాటి గతం అయిపోయింది ఇప్పుడు మనకు ఇంత పరిస్థితి కూడా మన కొడుకులకు కూతుర్లకు మంచిగా స్టడీ చేసి పైకి తేవాలని అటువంటి కోరుతున్నాను ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కసారి స్కూల్ అన్నట్టు భయం ఉండేది ఫస్ట్ అదే సార్ అంటే భయం ఉండదు దాని తర్వాత ఈ సార్ ప్రతి ఒక్క స్కూల్లో ఒకసారి ఒక అబ్బాయి భయం ఉంటేనే స్టేజ్ ముందుకు వస్తాడు ఒకసారి జర అమ్మ అయ్యా చూడాలి ఇంకొకసారేమో ఏంటంటే ఈ అబ్బాయికి ఎట్లా చూడాలో ఎట్లా చేయాలో ఇది ముందు స్టేజ్ చేయాలని ఉంటుంది అందరికీ కానీ ఆ స్కూల్ ఆ గతం అయిపోయింది ఇప్పుడు మన పిల్లలకు ఇట్లా ముందుగా ఇంకోసం మంచిగా చదువు చెప్పి చదువుకొని ఇంగ్లీష్ అంటే మనం ఇంగ్లీష్ లేకపోతే ఇప్పుడు అంతా జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ అయిపోయింది ఆ స్టడీ పిల్లలకు మనం మంచి ముందు చేసి మనం ప్రతి ఒక్క సంవత్సరం 10 సంవత్సరాలకు ఇలా ఆత్మీయ సమ్మేళనం చేసుకోవాలని కోరుతున్నాను ఇప్పుడు తెచ్చారని అదే రామకృష్ణ శ్రీరాములు అండ్ ప్రశాంత్ రమేష్ వీళ్ళందరూ ఇక్కడ మొత్తం ఆలోచన స్టేజ్ మీద తెచ్చిండు అంటే మనం ఇక్కడ రాకపోతే రోజు ఈ గ్రూప్లలో పంచుకొని నాటకాలు అంటే పోయిన సంవత్సరం చేసి కానీ అది రాలేకపోయింది అందరూ వచ్చి అది మనకు లక్కీ రోజు ఈ రోజు మనకు మన జన్మ అనేది రాదు హాయిగా కోరుతున్నాను. ఏం మాట్లాడాలో ఏం చేయాలో అదే నా పేరు స్వర్ణ నేను చర్చలోనే ఉంటాను నా సార్ జాబ్ ఫార్మసీలో చేశారు డిప్యూటీ మేనేజర్ ఇద్దరు బాబులు నేను డిగ్రీ చేసిన సాయిరామ్ ప్రోగ్రామ్ ముందుగా ఇనిషియేట్ చేసిన ప్రోగ్రామ్ కొంత ఫ్రెండ్స్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఇంత మంచి స్టాఫ్ నాకు తెలిసి ఇంత మంచి స్టాఫ్ మన హయాంలో అంటే మన పర్టికులర్ పీరియడ్ లో ఉండడం మన అదృష్టం ఎందుకంటే ఈ టెక్నాలజీ ఈ పీరియడ్ లో మనం
కాంపిటీషన్ మనకు అంటే ఇంత కూడా ఇంత మటుకు మనం తక్కువ చదువుతున్నాం అంటే ఈ సార్ వాళ్ళు ఉండేవాళ్ళని మనం. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అంటారు మన దాంట్లో మన సార్ లేదు. తెలుగు మీడియం చదివిన మనం ఎంతమంది లేదు, ఇంగ్లీష్ మీడియం అంటారు ఎంతమంది మనకు చాలా మందికి. ఎందుకంటే వాళ్ళ స్టాఫ్ దొరకడం మన ఆ టైంలో చాలా అదృష్టము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న స్టాఫ్ చూస్తున్నాం టీచర్స్ ని ఒక్కొక్క పేపర్ లో ఒక్కొక్క పర్టికులర్ నేమ్ వేసి స్టాఫ్ ని ఒకసారి అప్పుడు ఏమంటే సార్ వాళ్ళు టైం కాకపోతే మన టీచర్ బోర్డు సార్ దొరకరండి అంటే ఆ టైంలో కొంచెం భయం ఉండేది. ఇంటర్వ్యూలో మనం అందరూ సార్ భయపడి తప్పించుకుపోయినా కానీ ఆ టైం పేరు చదివేది ఎవరో తప్పించుకొని పోయారండి అని. ఆ టైం అట్లా భయంతో కొంతమంది ఈ సమయంలో కూడా ఈ టైంలో మనం ఈ విధంగా ఉందామంటే సామాన్య పుణ్యమే. ఇంకొకటి పర్టికులర్ ఏంటంటే నరసింహ సార్తో నాకు చాలా బాండింగ్. ఎందుకంటే శిష్యుల కన్నా చాలా ఒక టైంలో చాలా అది అంత బాండు సార్తో కూడా. సార్తో కొన్ని సజెషన్స్ కూడా తీసుకొని ఈ విధంగా ఉందామంటే కొద్దిగా హెల్ప్ చేసిన సార్ కూడా చాలా. ఒకటి ఈ స్టాఫ్ ని మళ్ళీ మనం చూస్తామో లేవు, మన పర్టికులర్ మనం వచ్చిన తర్వాత కూడా చాలా కూడా మనం అంత లేదు, స్టాఫ్ అయితే లేరు చాలా. కానీ దొరకదు నాకు తెలియదు ఎంత కమాండ్ గా ఎంత ఫ్రెండ్లీగా ఎంత ఉంది ఇంత స్టాఫ్ మాత్రం. ఆ టైంలో ఒక టైం పెట్టినా సరే సార్ వాళ్ళు డైరెక్ట్ ఎక్స్ప్రెస్ దిగేది ఎప్పుడు అంత పర్టికులర్ వాళ్ళు మాత్రం వచ్చినా చేసినా బోర్డు చూసినా ర్యాలీ సార్ అయితే ఆ బోర్డు ఎట్లా ఉన్నా సరే తన షర్ట్ తో మొత్తం క్లీన్ చేసేది. ఆ షర్ట్ ఉందా ఎట్లా ఎయిట్ చేసేది కూడా చూసుకోలేదు సార్ వాళ్ళు తిప్పడం. అందుకే మళ్ళీ ఒకసారి కలుద్దాం. సార్ ఆయనలో కొంతమంది సార్ మిస్ అయ్యారు, అది తన బ్యాడ్ లక్ పాపం. కానీ అందరికి ధన్యవాదాలు. ఫిట్ సార్ ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. మా సార్ వచ్చేసి ఎంబీఏ సార్ ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేశారు. ఇద్దరు పాప బాబు 6th క్లాస్, పాప 4th క్లాస్. నేను డైలీ టీవీ చేస్తారని పెంచుతున్నట్టు చాలా తెలియదు. ఇక్కడికి వచ్చేసి అందరు కలుసుకొని చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ ని కోఆపరేట్ చేసి ముందు నడిచిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ ఇందులో గురువులందరికీ పేరు మాట్లాడుతున్నాను. అలాగే నా తోటి మిత్రులకు, నా క్లాస్మేట్స్లకు అందరికీ నమస్కారం. నా పేరు ప్రజెంట్ నేను రెండులో సేల్స్ మేనేజర్ చేస్తున్నాను. నాకు ఒక బాబు ఒక బాబు మా వైఫ్ అందరూ అయితే గురువుగా చెప్పాలంటే బట్ నేను డబల్ఎంఏ డీల్ చేశాను సార్ ఉస్మానియా యూనివర్సిటీలో. ప్రజెంట్ పిహెచ్డీ కూడా రన్ అవుతుంది హిస్టరీ డిపార్ట్మెంట్లో. బట్ మీ గురువుల గురించి మాకు ఎప్పుడు తెలుసు అంటే క్లాస్ రూమ్ లో ఉన్నంతసేపు వాళ్ళ కన్సోల్లో ఉండి వాళ్ళకి చెప్పేది అలర్ట్ చేసుకుని చేస్తున్నాము. బట్ ఒక స్టేజ్ స్టూడెంట్ అయిపోయిన తర్వాత కాలేజీ కానీ ఒక ప్రొఫెసర్లో కానీ వాళ్ళు ఆ టైంకి వచ్చి క్లాస్ చెప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు. సార్ ఒక అవగాహన ఇచ్చేది, మీకు అర్థమవుతుందా అర్థం కాలేదా అని అడిగేది. కానీ మనం అప్పుడు ఓ తప్పు చేయలేదు, ఎందుకంటే సార్ అర్థం కాలేదంటే ఏం అర్థం కాలేదని అడుగుతారో భయం ఉండేది. బట్ అలా ఒక ప్రొఫెసర్ లెవెల్లో వెళ్ళాక ఆ అవగాహన ఎవరివ్వరు. ఆ టైంలో వాళ్ళు క్లాస్ చెప్పుకొని వెళ్ళిపోతారు. మనకు అర్థమైనా కాకుండా సోమని తీసుకొని చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక గురువు గురించి చెప్పాలంటే దశరథం సార్ ఉపవాసం గురించి చెప్పేది. బాధిస్తారు మనం ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ సార్ చెప్పిన ఆ ఉపవాసం నేను చదవలేదు సరే. కానీ సార్ అంతా నీట్గా చెప్తే చదవకుండా మన ఎగ్జామ్స్ రాసేది. ఇక అందరూ చాలా చక్కగా బోధించారు మన అందరికి. మనం ఇంత స్థాయికి ఉన్నామంటే వాళ్ళు చెప్పిన పాఠాలే మనం ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇక గురువు గారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో కలవడం నాకు తెలియదు, కానీ బట్ ప్రతి ఇయర్ ఇలాగే మనం ఏదో ఒక అకేషన్ లో కలవాలని నేను కోరుకుంటున్నాను. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు నేను చెప్పుకున్నాను. ఆల్మోస్ట్ ఎప్పుడు కలిసే వాళ్ళు ఉంటారు, కొంతమంది కలవరు. అందుకంటే ఏంటంటే చాలా మంది కలవడానికి చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం సార్ కలుస్తాం, సార్ వచ్చి నాకు చాలా గుర్తున్నా అనుకోలేదు. అంటే మీకంటే ఎక్కువ నాకు చాలా అవుతున్నా 4 years ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళతో కలిసి వాళ్ళు మాకు మీరు వచ్చింది 8th క్లాస్, 5th నుంచి చెప్పారు. అందుకు రంగన్ సార్ కానీ సార్ ఇంకా రంగన్ సార్ వచ్చి సార్ కృష్ణ సార్ అందరూ 6th నుంచి మాకు వాళ్ళతో అన్న సంబంధం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఫ్రెండ్స్ కలిసారని
లాస్ట్ బెంచ్ అంటే 7th వరకు వీళ్ళు లాస్ట్ బెంచ్ ఇంకా లాస్ట్ బెంచ్ అంటే ఎట్లా అల్లరి కొంచెం ఆలర్ లేదు నాలో 7th వరకు అల్లరి 7th అల్లరి నా అల్లరి గుర్తుకుందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది ఫ్రెండ్స్ ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎప్పటికీ నిలిచిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, అందులో నాకు కూడా కొంతమంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నాకోటి ఇప్పటివరకు అంటే నేనంటే ఏంటి అనేది నాకు తెలుసు, నా ఫ్రెండ్స్ కూడా నాతో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకు కూడా నాకు 2 పిల్లలు, సారీ 3, ఒక అమ్మాయి. మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు, తనతో పాటు నేను కూడా చూసుకుంటాను. ప్రస్తుతానికి అయితే ఖాళీగా ఎప్పుడు లేదు, తనకి హెల్పింగ్గానే ఉంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ వాళ్ళకి ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను చెప్పేసి ఏంటంటే సార్ కావచ్చు, రామరెడ్డి సార్ కానీ కృష్ణారెడ్డి సార్ ఎక్కువ గుర్తుకుంటుంది. కృష్ణారెడ్డి సార్ ఏంటంటే 6th క్లాస్లో చేతి తీసుకెళ్ళి బండ టేస్ట్ కొడుతుంది సార్. సైతం అన్నా తెలంగాణ చదువుకోవాలి బాగా గుర్తుకుండిపోయేది. ఎందుకు గుర్తుకుంటుంది అంటే తెలుగు అనేది ఇప్పుడున్న జనరేషన్కి తెలుగు రాదు. ఇప్పుడు మాటలకే తీసుకొని తెలుగు రాదు అంటే నాకు ఎప్పుడు గుర్తుకుంటారు సార్ రామరెడ్డి సార్ కూడా తెలుగు చాలా బాగా ఇప్పుడున్న జనరేషన్లో చెప్పడం చాలా కష్టం. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. పాల్గొంటున్నాను. నా తోటి ప్రిన్సిపల్కి ధన్యవాదాలు. నేను టీఎస్ క్లాస్లో సబ్ఇంజనీరింగ్ చేస్తున్నాను. టీఎస్ క్లాస్లో సంగారెడ్డిలో సబ్ఇంజనీరింగ్ చేస్తున్నాను. టీఎస్ క్లాస్ సంగారెడ్డి ఇప్పుడు బ్రాంచ్లో సబ్ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఈరోజు మనకి స్టేజ్లో ఉన్నామంటే కారణం మన గురువు గారే. మన గురువులు ఏదైతే ముందు సార్ మీతో ఎంతో మాట్లాడాలని అకౌంట్ చాలా కానీ పెద్దవాడి స్కూల్ అంటే అడగడానికి మంచి నెక్స్ట్ 2017లో నాన్నగారికి మా సీనియరే ఆరేళ్ళ వెంకటరావు. ఆరేళ్ళ వెంకటరావు ఎందుకు చెప్తుందంటే మా ఆయనకి ఆరేళ్ళ అని చెప్పే ఇష్టం, అందుకే చెప్తున్నా. రేపు దాంట్లో స్టేటస్ లో పెట్టిన మా భార్య ఆరేళ్ళ వెంకటరావు అని చెప్తుందని నరసింహ సార్ కూడా నాకు పెళ్లి సంబంధాలు వచ్చిండు, కానీ సక్సెస్ కాలేదు. నేను కొంచెం ఇబ్బందులు పడ్డా. తర్వాత మంచి లైఫే ఉంది, కానీ పిల్లలు లేదు ఇంకా నాకు. అంటే చదువు అంత ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఒకటే క్లాస్ అన్నారు, నేను కవల పిల్లలు అన్నారు, కానీ సీనియర్ నేను జూనియర్. కాకపోతే జంపు రావడం వల్ల సేమ్ క్లాస్ అయింది. కొంచెం మంగా మీతో ఎక్కువ మాట్లాడాలనుకున్నది, మీరేమనుకో ఫ్రెండ్స్. ఎప్పుడు ఈ అవకాశం రాదు, టైం అయితే అయిపోతుంది కానీ మాట్లాడాలనుకున్నది అందుకే మాట్లాడింది. రామరెడ్డి సార్, నరసింహ సార్, వెంకట సార్, దండయ్య సార్ అంటే చెవులు బట్టి రామరెడ్డి సార్ అయితే కానీ సార్ పొద్దున్నావు ఇద్దరు ఉండగా బతుకోవద్దు వేసి దూరకుండా అప్పుడు కొంచెం బాధపడ్డా. సెకండ్ ఇయర్కి వచ్చినాక నాకు ఎందుకు సార్ రాదని ఆలోచించుకున్నా. సెకండ్ ఇయర్ మొత్తం పాస్ అయిపోయినా. డిగ్రీ వచ్చిన తర్వాత కొంచెం మంచిగా తర్వాత పీజీ చేసి సార్ ఎప్పుడు రామరెడ్డి సార్ మీరు చేస్తుంటే మా అమ్మాయి ఎక్కలేము అని అన్నారు. మీరు మా అమ్మమ్మ వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు పోయిన తర్వాత మా ఆయన కొట్టేవాడు మమ్మల్ని.
శ్వేత మా శేఖర్ అన్న ఇద్దరు మాత్రం హైలైట్ మా ఇంట్లో. మా రమణమ్మ కానీ నేను కానీ హైలైట్ లేదు. వాళ్ళ వల్ల మాకు పేరు, కానీ మా వల్ల పేరు ఎవరికి లేదు అంతే. కాకపోతే ఇప్పుడు మేము మాట్లాడాలనుకుంటున్నాం. బాయ్స్ మిమ్మల్ని అయితే కొందరు గుర్తుపట్టలేకపోతున్నా, గర్ల్స్ అయితే అందరూ తెలుసు, బాయ్స్ అయితే గుర్తుపట్టలేకపోతున్నా. నా పేరు సరస్వతి. నేను పక్క ఉండేది చిన్నగా ఫస్ట్ పేజీ అన్నీ సార్ రాగానే ఫస్ట్ పేపర్ నాకే పడేది, చేతైతే ఇరిగిపోయేది. అసలు ప్రతి ఒక్క ఏటు క్లాస్లో జవాబులు ప్రశ్నలు అడగానే ఫస్ట్ నేను మా రామమ్మ ఏటు ఇద్దరు అక్క చెల్లెలు ఒకటే ఇంట్లో నిలబడి ఏటు తింటున్నాను బాగా అనిపించేది. కానీ ఎందుకనేది అర్థం కాకపోయింది నాకు. నేను ఎక్కువ మాట్లాడుతున్నా, కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చింది, నా లైఫ్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది. నా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా నా చేతి పట్టుకొని నడిపిస్తున్నాను. నా ఫ్రెండ్స్ హాస్పిటల్ కానీ ఏది కానీ మేము ఉంటాం సరస్వతి, బాధపడదు. ఫ్యామిలీ పరంగా నేను చాలా కొంచెం టెన్షన్ ఉన్నా, ప్రాబ్లంలో ఉన్నా, చెప్పుకోలేకపోతున్నా, ఏడు ఊరు స్టాండ్ తీసుకోవాలనుకున్నా. కానీ మీది లైఫ్ బాగుంది, కానీ ఎందుకు కొందరికి ఇట్లా అడుగు తిరుగులు ఉంటుంది అనేది అర్థమవుతలేదు. గురువులు తల్లిదండ్రులతో సమానం. ఎక్కువ మా ఫ్రెండ్స్ కూడా బాయ్స్ అందరూ మాట్లాడాలని కోరుకుంటున్నా. బాయ్స్ కొందరు మాట్లాడతారు, కొందరు మాట్లాడరు. తల్లిదండ్రులు కలుస్తాడు, శ్రీరాములను కలుస్తాడు, అందరు కలుస్తారు, కానీ కొందరు మాట్లాడారు. అందరూ మాట్లాడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు మాట్లాడడం వల్ల కొన్ని సమస్యలు ఉంటే చెప్పుకోగలుగుతుంది. వాటి కలిసికే చెప్పాలని లేదు, బాయ్స్ కూడా చెప్తాం. కాబట్టి నా యువకుడు ఏంటిలే మాట్లాడేదని అనుకోవద్దు. సార్ కొన్ని రోజులు నేను టీచింగ్ చేసిన, అప్పుడు అర్థమైంది ఏం తర్వాత ఎక్కువ మాట్లాడేదా మీ అందరికీ మాట్లాడాలి ఎవరికి నచ్చిన కానీ మాట్లాడాలి, ప్రేమతో ఉండాలి. చాలా బాగున్నాను. అందరికీ బ్యాక్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ. 21 years తర్వాత కావడం చాలా సంతోషంగా ఉంది. మా క్యాన్స్ అందరినీ చూసుకుంటే మా రోజు గుర్తొస్తుంది. మాకు ఎక్కేస్తూ 3 నెలల వల్ల కానీ సార్ అనుకూలం ఏంటంటే అప్పటికే 60 మెంబర్స్ అయ్యారు దాదాపుగా. మేము ఒక 40 మెంబర్స్ దాకా అది మొత్తం 100 దాకా. మాకు ఇప్పటికీ గుర్తొచ్చింది ఏంటంటే ఇంట్లో ఇద్దరు పిల్లల్ని వేయలేకపోతున్నాం. మీరు 100 ఎబోవ్ మెంబర్స్ ని హ్యాండిల్ చేసారు, దానికి నేను చాలా థ్యాంక్ యూ. మెమరీస్ అయితే అందరికీ చాలా ఉన్నాయి. మాకు వచ్చి అందరి సార్ ర్యాక్ నుంచి కరెక్ట్గా వచ్చేంత వరకు సార్ 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 అని బతులాడిన రోజులు, రాముడి సార్ వైర్ మధ్య పెట్టి కొట్టిన రోజులు. సార్ మ్యాథ్స్ మాకు ఏ క్లాస్ పోయినా కానీ ఏ ఇబ్బంది కాలేదు. ఇక్కడ సిలబస్ తర్వాత నుంచి వాళ్ళు చెప్పారు, కానీ అక్కడ మాకు ఏ ఇబ్బంది కాలేదు. సార్ మ్యాథ్స్, సార్ హిందీ చాలా ఉపయోగపడ్డాయి. నిర్వహించినందుకు అందరికీ చాలా నాకు ఇద్దరు పిల్లలు, మా హస్బెండ్ టీచర్. ఇప్పుడు చెప్పాలంటే అదే సార్ ఇంగ్లీష్ అంటే భయం, ఆ భయంతోనే ఇప్పటి వరకు కూడా ఇంగ్లీష్ అంటే చాలా వీక్. ఇప్పుడు ఇప్పటికి కూడా ఆ ఎగ్జామ్ అంటే అదే ఇబ్బంది ఉంది. యాదగిరి సార్, రామేష్ సార్ మాకు బాగా గుర్తు. పేరుతో స్టార్ట్ చేసి హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవీందర్.
నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. నేను నమస్కారం. ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ బ్యాచ్ మాది. అండ్ జాగ్రామ్ ఆల్సో అండ్ హరినాథ్ ఆల్సో హరిగిన మాతో వచ్చేవాడు. సో మాకు ఒక బెస్ట్ మెమొరీ 10th క్లాస్ వరకు. కానీ ఈ రోజు నేను ఈ ప్లాట్ఫామ్ ఉన్నామంటే కారణం ఏంటంటే ఈ 10th క్లాస్ లో సార్ వాళ్ళు నేర్పించినప్పుడు ఎందుకంటే లైఫ్ లో మేము ఆల్మోస్ట్ నేను ఎంఎస్ వరకు చదువుకున్నాను, కానీ నాకు ఎక్కడ పెద్ద ఫీల్ అనిపించలేదు స్టడీలో. ఎందుకంటే బేసిక్ అనేది చాలా ఇంపార్టెన్స్. ఆ బేసిక్ అనేది సార్ వాళ్ళ దగ్గర మనం నేర్చుకున్నాం. ఇక ముందుగా ఇంకా ఇక్కడ గ్రేట్ గా ఫీల్ అయి చెప్పాల్సింది అంటే నేను కొంచెం మ్యాథ్స్ లో వీకు, నాతో పాటు కొందరు ఉన్నారు కానీ నేను కూడా మ్యాథ్స్ లో వీకు. ఇంకా ఆంజనేయ సార్ మాకు మార్క్స్ ఇచ్చేవాడు. అదేంటి 9 బావు 9.5 8 బావు 1 బావు ఎవరు మాట్లాడు రుణం ఇచ్చేవాడు. అసలు ఎందుకు ఇంత వచ్చేదో మాకు అర్థం కాదు. సార్ ఎందుకు ఇచ్చేదప్ప, ఇల్లు ఎందుకు ఇచ్చేది 9 బాగా 9 ఈ 9 కానీ ఆ 9 బావు అనేది ఒక్క మార్క్ ఎందుకు వేశారో ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ మీద నిలబడి నేను లైఫ్ లో ఈరోజు ఎదగడానికి కారణం ఆ ఒక్క మార్క్. ఎందుకంటే ఈ రోజు ఈ జనరేషన్ లో ఈ టెక్నాలజీలో ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఈ రోజు గెట్ అయిన వాళ్ళంటే లైఫ్ లో పైకి ఎదగాలంటే ఇంగ్లీష్ చాలా ఇంపార్టెన్స్. కానీ సార్ చెప్పినటువంటి వర్డ్స్ కానీ సార్ మనమైతే కోపం ఉండొచ్చు, కొట్టొచ్చు, కానీ ఆ కోపము ఆ కొట్టడమే మన లైఫ్ లో ఈరోజు ఎదగడానికి కారణం. ఇంకా నెక్స్ట్ సార్ వాళ్ళు నరసింహ సార్ కానీ మురళి సార్ కానీ ఇంకా మా నాన్నకు ఫ్రెండ్స్ సార్ వాళ్ళు మురళి సార్ రామణ్ సార్ మా ఊరు అప్పుడప్పుడు కలుస్తున్నారు. ఇంకొక ఫన్నీ సన్నివేశం. ఇంకా ఫన్నీ సీన్ ఏంటంటే అమ్మాయిలు ఆల్మోస్ట్ అమ్మాయిల సైడ్ మిడిల్ లో కొందరు ఉండేవాళ్ళు, ఆ బ్యాక్ సైడ్ మేము కూర్చునే వాళ్ళం. ఇంకా మా సైడ్ తిప్పలేడు వాళ్ళు కూర్చునేవాళ్ళు. ఇంకా మా బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళతో మాకు పెద్ద మంచి కామెడీ సీన్ ఉండేది. లంచ్ పీరియడ్ అంటే నెక్స్ట్ లో మాకు మంచి కామెడీ సీన్ ఉండేది. కాంబినేషన్ అట్లీస్ట్ అసలు క్లాస్ ఎంత సైలెంట్ గా ఎంత మూమెంట్ అయినా సరే కానీ ఎవడో ఒకటి దాన్ని గెలికేవాడు, వీళ్ళు రెచ్చగొట్టేవాడు. వీడు పరిగెత్తలేదు ఇంకా పనికి అమ్మాయిల గలీలో తిరిగేవాడు మొత్తం. ఒక బారిస్టర్ పార్వతీశం అనే ఒక లెసన్ సార్ చెప్పాడంటే నాన్న చదివిన బాబాలో లేదు, అది చెప్పింది ఎలాగో అలాగే నిచ్చేసేవాళ్ళు. ఇంట్లో అంత క్లియర్ గా చెప్పేవాడు సార్. అది ఒక బెస్ట్ మెమొరీ. నాకు తెలుగులో 98 మార్క్స్. సార్ ఎలా చెప్పారో అలా చేసేవారు. ఇలాంటి చాలా మెమరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మాకున్న బెస్ట్ మెమరీ ఏంటంటే మేము సైకిల్ మీద వచ్చి డైలీ 16 కిలోమీటర్స్ తొక్కుంటూ వచ్చి మేము చదువుకోవడమే పెద్ద గ్రేట్ మేము. సో ఈ రోజు నేను ఎంఎస్సీ వరకు చదువుకున్నాను. అర్బన్ ఫార్మల్ ఇండియాలో నేను అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. దట్ ఈస్ మై గ్రేట్నెస్. థ్యాంక్ యూ సార్. మీ వల్ల మేము ఈరోజు ఇంత పైకి వచ్చాము. మీరందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ. అందరు బాగున్నారా?
మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైన ప్రతి జన్మలో ఇలా మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైన జన్మ. సో ఆ మానవ జన్మలో ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైనది. అలాంటి వృత్తిలో కొనసాగి మాకు సేవలు అందించినటువంటి ఇక్కడ వచ్చేసినటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి గురువులందరికీ పాదాభివందనాలు. నేను కూడా అదే వృత్తిలో కొనసాగుతున్నందుకు నేను కూడా గర్వపడుతున్నాను. సరే, ఎక్కువ సమయం లేదు. సో నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అండ్ రీడింగ్ అండ్ ఎంసీఏ కూడా చేశాను. సో సార్ వల్ల జ్ఞాపకాలు చాలా మరవలేదు. సో ఇంగ్లీష్ సారు నాకు అన్యన్ సార్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత కూడా 3-4 months సిలబస్ కంప్లీట్ కాలేదు, పిల్లలు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో సారు రిస్క్ తీసుకొని మా కోసం వచ్చి సారు నాకు మంచి విద్యను అందించారు. సో ఆ సార్ గారికి మాకు కృతజ్ఞతలు. సో మళ్ళీ తెలుగు సార్ దశరథన్ సార్ గారు సార్ అసలు పద్యాలు వాడుతుంటే నిజంగా ఆ మధురానుభూతిని నిజంగా ఎక్కడ కూడా నేను మర్చిపోలేదు. 10th క్లాస్ లో నేర్చుకున్నట్టు ఒక పద్యం ఇంకా నాకు చాలా గుర్తున్నాయి, చాలా పద్యాలు గుర్తున్నాయి. అతని కాంచి భూమి సరుడం మరచుండి శిరస్సుల జరి మటలం అభంగ సరగం మృదంగ నిస్వరాస్ఫుటగడదానుకూల పరిపుల్ల కలాప కలాభిజాలము గట్ట చిరత్కరేముగా కలకంపిత సాలము శీతశైలము చక్కగా వర్ణించేది. అసలు గ్రామర్ పాయింట్ కూడా చాలా చక్కగా చెప్పేది. సో 10th క్లాస్ లో ఉన్నటువంటి ఉపవాసం మాస్టర్ పార్వతీశం గురించి చాలా చక్కగా అసలు మరవలేదు. సో నాకు హిందూ సార్ అయినటువంటి నరసింహ సార్ గారు కూడా చాలా సేవలు అందించారు, నాకు మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. సో గణితం వెంకటేష్ సార్ గారు మాకు 10th క్లాస్ లో బోధించారు, చాలా చక్కగా ట్రిగ్నోమెట్రీ అన్ని చాప్టర్స్. నేను కూడా ఇప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ గా వర్క్ చేయడం సార్ కూడా ఒక ఇన్స్పైర్ సార్ కూడా తీసుకున్నాను. సో ఫిజికల్ సైన్స్ అంటే యాభై ఇచ్చారు సార్. అసలు సార్ నిజంగా నేను చెప్తున్నా, నా ప్రామిస్ చెప్తున్నా, నా జీవితంలో సార్ అటువంటి టీచర్ చూడలేదు. ఎందుకంటే ఉన్నటువంటి అందరు టీచర్స్ అందరు సబ్జెక్ట్ కమాండింగ్ ఉన్నవారు, ఏ ఒక్క టీచర్ తక్కువే కాదు. సో ఆ సార్ యాదగిరి సార్ నిజంగా ఒక్కొక్క విషయాన్ని మంచిగా ఇది అరటి పండు కోరు ములిసినట్టుగా ములిసి చెప్పేది, చాలా చక్కగా చెప్పేది. ఇప్పటి వరకు కూడా నేను అంత బాగా అంత కమాండింగ్ గా సబ్జెక్ట్ చెప్పుకుంది చెప్పిన టీచర్స్ ఉంది అంటే ఇంతవరకు చూడలేదు. సో మేము గవర్నమెంట్ స్కూల్లో చదివినా కానీ ఇప్పటి ప్రైవేట్ స్కూల్లో చాలా నేను సందర్శించాను, వర్క్ చేశాను. అంత వర్క్ చేసే వాళ్ళు కూడా లేరు, అంత కమాండింగ్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా లేరు. సో మన వెంకట్ సార్ హెడ్ మాస్టర్ బయాలజికల్ సైన్స్ చెప్పేవారు సార్ 8th క్లాస్ లో. సార్ గారు మాకు 8th క్లాస్ ఇంగ్లీష్, 9th క్లాస్ సోషల్ కూడా చెప్పారు. 8th క్లాస్ తెలుగు చెప్పారు, 8th 7th 8th లో తెలుగు చెప్పారు. నిజంగా సో మన ఒక గవర్నమెంట్ సార్ గారు నాగర్ సార్ గారు కూడా మ్యాథమెటిక్స్ ట్యూషన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఏ టైంలో సార్ దగ్గర వెళ్ళాలని ఫుట్బాల్ సో అలాంటి ఆటలు చాలా ప్రోత్సహించి సార్ మంచిగా గేమ్స్ ఆడించేవాడు. నిజంగా సోషల్ సార్ నాకు ఇంట్లో సోషల్ సార్ వెళ్ళిపోయారు, నేను 9th క్లాస్ లో ఇంగ్లీష్ చెప్పారు సార్. చాలా చక్కగా చెప్పి అసలు ఎందుకంటే పిల్లలు అంటే సార్ ఎట్లా అంటే న్యాచురల్ గా ఉండేది. సార్ న్యాచురల్ గా పిల్లలు తిట్లాడు కానీ మంచిగా ప్రోత్సహిస్తూ మళ్ళీ జోక్స్ వేస్తూ ఏమయ్యారు ఏం చేస్తున్నాయా అట్లా ఆ విధంగా సంబోధిస్తూ కాముగా మన జనరల్ గా మాట్లాడుకునే వాళ్ళు మాటలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మాట్లాడుతూ ఎంకరేజ్ చేస్తూ సార్ నిజంగా చాలా బాగుంటారు. సో మీరు మీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం వెచ్చిస్తూ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ దేవకొండ చేస్తున్నాను. దేవకొండలో కృష్ణ హై స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్గా చేస్తున్నాను.
ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ గెట్ టుగెదర్ అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. మా వారు నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. అక్కడ ఏదేదో మాట్లాడాలని వచ్చారు కానీ ఇక్కడ వచ్చేసరికి ఏ మాట్లాడుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సభపై అందరికీ పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు ఏ రామకృష్ణ. నా కృష్ణ. నేను పంచాయత్ సెక్రటరీ వర్క్ చేస్తున్నాను. అందరి మండలం ఇద్దరు బాబు. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ వేదిక అలంకరించిన గురువులందరికీ పాదాలు వందనాలు. నా తోటి ఫ్రెండ్స్కి హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు దీప్తి, మాది సిగ్నానంట. నేను ఎంబీఏ బిఎడ్ చేశాను. ప్రజెంట్ హౌస్ వైఫ్గానే ఉన్నాను. మా హస్బెండ్ పేరు నరేందర్ రెడ్డి, తను బిజినెస్ చేస్తాడు. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప 7th స్టాండర్డ్, బాబు వచ్చేసి 2nd. ఆఫ్టర్ 20 years తర్వాత ఈ గెట్ టుగెదర్ కండక్ట్ చేసిన నా తోటి స్నేహితులందరికీ ధన్యవాదాలు. 20 years తర్వాత నా ఫ్రెండ్స్ అందరినీ ఇలా చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అందరికి తెలిసిందే వచ్చాయి మన మా సార్ అందరూ సార్లకు అందరూ తెలిసింది. నాకు సార్ లక్ష్మణ సార్ బాబు నేను ప్రస్తుతానికి ఆర్టీసీ డ్రైవర్గా ఉద్యోగం చేస్తున్నాను. రాణిగంజ్లో ఇక్కడే ఉంటున్నాను. మీరు అందరూ కలిసినందుకు చాలా సంతోషం. అందరూ గిట్టగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. అందరికి సార్లకు అందరికీ ధన్యవాదాలు. కవిత, మా హస్బెండ్ పేరు ప్రశాంత్, తను షాప్ ఇద్దరు పిల్లలు. కమింగ్ టు స్టడీస్, నేను ఎంబీఏ చదివాను. వేస్తో నేను ఎంబీఏ చదివాను. ఇలాంటి రోజులు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళందరూ 20 years తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడే చూద్దాం. అప్పుడే ఎలా ఉన్నారో ఇప్పటికీ ఎలానే ఉంటారు. నేను ఫంక్షన్కి వెళ్ళలేదు, నేనే కొంచెం ఓల్డ్ అయినట్టున్నాను. దశరథం సార్ ఇంకా 8th క్లాస్లో ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. సార్ క్లాస్లో క్రాక్ అని మనకు వ్యాకరణం గురించి చాలా బాగా చెప్పేవారు. ఆయి ఊరులకు అవి అచ్చుపరమైనట్టు అవి సవర్ణ లీడర్స్ అంటే దాన్ని ఆయి ఊరులకు అని అనుకునేవాళ్ళు. చెప్పే విధానం అదంతా అంటే ఒక్కసారి కాదు, అందరూ కూడా చాలా బాగా చెప్పారు. 1-2 సార్లు నరసింహస్వామి మ్యారేజెస్ లో కలిసాము. గణపతి మ్యారేజ్, శ్రీరామ్ మ్యారేజ్, మిగతా వాళ్ళు ఎవరు 10th క్లాస్ తర్వాత ఇవ్వేసారు. వాళ్ళందరూ చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇందులో 20 years తర్వాత చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చూడడం. మేము 10th తర్వాత ఇంటర్ బైపీసీ, ఆ తర్వాత బిఎస్సి ఎల్ఎల్బి చేశాను. ఆ తర్వాత ఎంబీఏ చేసి ప్రజెంట్ ఎన్బిఎఫ్సిలో హౌసింగ్ ఫైనాన్స్ లో బ్రాంచ్ సేల్స్ మేనేజర్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. నాకు ఒక బాబు ఉన్నాడు, 8th క్లాస్ చదువుతున్నాడు. చిన్న బిజినెస్ గుడిలో బట్టల షాప్ ఉంది. హ్యాపీగా ఉన్నాయి, పర్వాలేదు. నాకు 2 పాపలు, పెద్ద పాప 4th, చిన్న పాప నర్సరీ. ధన్యవాదాలు. ఈ రోజు అంటే నేను ఒక దాదాపు 22 years అయిపోయింది. కొంతమంది విడిపోయి ఉండలేదు. నేను ఇక్కడ 4th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఇక్కడ స్టడీ చేసినాను. తర్వాత 8th అంటే 9th 10th అనేది వేరే స్కూల్ చేసినాను. అంటే చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అంటే పేరు చెప్పాలంటే అంటే నేను ఆదర్శ స్కూల్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ కూడా వాళ్ళతో ఒక 1 year ఫ్రెండ్షిప్ చేసిన, కానీ వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా అదేవిధంగా చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి బాయ్స్ ఫ్రెండ్స్ కూడా
సార్ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. నా పేరు చంద్రశేఖర్. మాడిపల్లి వచ్చేసి అమృత, మీ గవర్నమెంట్ ఎంప్లాయీ. నేను బిజినెస్ వెటర్నరీ ఫార్మాసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది వాళ్ళు. ఇక్కడే బాలాపూర్లో సెటిల్. అది చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి కానీ ఇలా కూడా చాలా మంది జ్ఞాపకాలు ఉన్నాయి. నమస్కారాలు. నా పేరు అర్జున్ రెడ్డి. నాకు నర్పల్లి. నాకు ఇద్దరు బాబులు. బేటరీలో మాస్టర్ ఇస్తున్నాను, కేక్ మాస్టర్గా. అంతే. అందరికీ నమస్తే మంజులు. నేను జెడ్పీటీ స్కూల్లో మ్యాక్సిమం 2-3 మంత్సే ఉన్నాను. ఆ 2-3 మంత్స్లో ఎన్నో జ్ఞాపకాలు, ఊళ్ళతో ఈ మీరు నేర్పించిన హిందీ పాఠాలు కానీ, ఇంగ్లీష్ పాఠాలు, సైన్స్, దేశంలో నన్ను కూడా నేను ఎక్కడ పోయినా చాలా మంచిగా పనిచేస్తున్నాను. నేను ప్రజెంట్గా మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, న్యూఢిల్లీలో ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్గా పనిచేస్తున్నాను. రీసెంట్గా నేను ఇక్కడ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. స్కూల్ టైంలో అంజలి సార్ ఒక స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల దెబ్బ పెట్టింది గట్టిగా. ఆ దెబ్బతో అంత అంటే లెర్నింగ్ స్కిల్స్, టీచింగ్ మెథడాలజీ చాలా బాగున్నది. చాలా మంచి బేసిక్స్ నాకు నేర్చుకున్నాను టీచింగ్ మెథడాలజీలో. థ్యాంక్ యూ. పనిచేస్తానండి. నాకు బాగుంది ఈ అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు. మిత్రులకు కూడా అందరికీ సంతోషం. అసలు ఇంతమంది వస్తారు రాదా అనుకున్న వాస్తవానికి మనం అనుకున్నది ఇంకా 100 మందిలో 60 మంది వచ్చినట్టుంది ఐదేసి. మనము వాస్తవానికి చాలా గురించి చెప్పుకుంటూ పోతే ఒక రోజుగా జీవితం కూడా తెలుసుకోవాలనుకుంటాం ఐదేసి. ఎందుకు అంటే ఒక్కొక్క శాతంలో మనము ఒక్కొక్క అనుభూతి ఖచ్చితంగా ఉంటుంది. అంజనేయ సార్ ప్రతి ఒక్కరు అంజనేయ సార్ భయపడ్డోళ్ళు, కానీ ప్రతి ఒక్కరు ఇందులో ఒక్కడ అంజనేయ సార్ దెబ్బలు లేదా వాళ్ళు చేసి లేకుండా ప్రతి క్లాస్ అంటే కొట్టిండ్రు అంటే అక్కడ సార్ వచ్చి మీరు కొంచెం ఏదో ఒకటి భయం నేర్చుకుంటానే సమాజానికి కొద్ది అన్న మనకి ఏదైనా ఉపయోగపడే విధానాన్ని సార్ వాళ్ళు ఖచ్చితంగా నేర్పించుంటారు. అంతే కదా. ఇప్పుడు పిల్లల్లో ఏమంటారు, ఫ్రెండ్లీ సార్, ఫ్రెండ్లీ పోలీస్, అంతే కదా. సార్లు కొడదామంటే తల్లిదండ్రులు మేమే కొట్టకపోతే నా పిల్లలు మీరేంత కొడతారు సార్ అని అక్కడ ఇక్కడ తప్పు చేసిపోయింది. మరి తర్వాత సమాజంలో పోయి తప్పు అయిపోయింది. మళ్ళీ అక్కడ శిక్షించామంటే అక్కడ ఫ్రెండ్లీ పోలీస్. అంటే మనం వాస్తవానికి మనకు నేర్పించింది గురువు గారు ఏంటంటే మనం సమాజంలో పోయాము అంటే మంచిని నేర్పించింది. 10 మందికి మనం మంచి చేయాలి, అంతే కదా. అసలైన నా పేరు చెప్పుకోలేదా? నా పేరు ప్రశాంత్. నాకు చాలా ఉన్నా నేను పౌరోహిత్యం అంటే పూజలు అటువంటివి నేను చేస్తూ ఊళ్ళో ఉంటాను సార్. ఇప్పటికే సమయం కూడా చాలా ఎక్కువైంది. మనం సార్ వాళ్ళకి అందరికీ కూడా సత్కారం చేసి మనం అందరం కూడా తర్వాత కార్యక్రమాన్ని చూసుకుంటాం. ధన్యవాదాలు అండి. ఇంకోటి ఈరోజు ఈ హాల్లో చేయడం నాది, ఈ వర్క్ కూడా నేను చేసిన లాస్ట్ అయితే ఎక్కడ రాలేకపోయినా అప్పటికెళ్ళి నేను స్కూల్ బంద్ చేసి నేను బిజినెస్ టైప్స్ వర్క్. కోరుకున్నా కోరికల వాళ్ళన్నా చేరువైనా చీకలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా
తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా